హే గాయ్స్, వెల్కమ్ టు క్యాండీ వ్లాగ్స్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మనం టులిప్ ఫెస్టివల్ చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఈ టులిప్ ఫెస్టివల్ వచ్చేసి హోలాండ్, మిషిగన్లో జరుగుతుంది. ఇది మా ప్లేస్ నుంచి 3 hours జర్నీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇది ఒక టైం పీరియడ్లో జరుగుతుంది. మా ప్లేస్లో వచ్చేసి ఇక్కడ May 4th నుంచి May 12th వరకు జరుగుతుంది. అండ్ రీసెంట్గా అయితే ఒక 1 hour జర్నీలో కూడా స్టార్ట్ చేశారు, బట్ ఇంత టులిప్స్ అయితే లేవు. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది ఈ టులిప్ షో. హోలాండ్ అనేది ఒక చిన్న విలేజ్, సో అక్కడైతే ఈ టులిప్ షో ఉంటుంది. అండ్ ఈ షోకి వచ్చినప్పుడు ఈ ఈవెంటే కాకుండా మనం బీచెస్ కూడా ఉంటాయి 1 hour డ్రైవ్లో, సో అవి కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి టైం బేస్డ్. ఫస్ట్ వచ్చేసి ఇలా ప్రేడ్ ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కువ డచ్ పీపుల్ ఉంటారు అండ్ డచ్ కల్చర్ అంతా చూస్తాము. మోస్ట్లీ డచ్ వాళ్ళు ఏంటంటే ఇలా ఎలక్ట్రిసిటీ వాడకపోవటం, ఇంకా కొంచెం ఓల్డ్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ టులిప్ షో అనేది డిఫరెంట్ పార్క్స్లో కూడా సెట్ చేస్తారు. కొన్ని ఫ్రీ ఉంటాయి, బట్ మ్యాక్సిమం అయితే టికెట్ పర్చేస్ చేసి వెళ్ళాలి. మేము ఈ షో అయితే టికెట్ పర్చేస్ చేసి వెళ్ళాము. బిఫోర్ కోవిడ్ వచ్చేసి టికెట్ ప్రైస్ అరౌండ్ $5 ఉండేది పర్ పర్సన్. ఇప్పుడు వచ్చేసి $10 to $15 పర్ పర్సన్ ఉంది టికెట్. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు. చాలా బాగుంటుంది, ఐ ఫీస్ట్లా ఉంటుంది. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. అండ్ చాలా బాగా కేర్ కూడా తీసుకుంటారు. కావాలంటే టులిప్స్ ప్లక్ చేసుకొని పే చేయొచ్చు. మోస్ట్లీ 2 weekends ఈ షో జరుగుతుంది. ఫస్ట్ వీకెండ్ అయితేనే కొంచెం టులిప్స్ అనేవి బ్రైట్గా అండ్ తొక్కకుండా. ఈ సీజన్ మొత్తం టులిప్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ సిటీ మొత్తం. అండ్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్తోనే ఒక్కొక్క పార్క్ ఉంటుంది. అండ్ వన్స్ అక్కడ ఈవెంట్ స్టార్ట్ అవుతే వెహికల్స్ని ఏవి అలౌ చేయరు. సో అదొక్కటే అయితే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కిడ్స్ ఉంటే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎర్లీ లైక్ May 4th to May 12th జరుగుతున్నప్పుడు May 1st weeksలో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్. అండ్ తర్వాత అందరూ తొక్కేసి కొంచెం అయితే టులిప్స్ కొంచెం పాడవుతాయి. ఇక్కడ అవుట్ఫిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బ్రైట్ కలర్స్ వేసుకొని వస్తారు. మోస్ట్లీ పిక్చర్స్ దిగడానికే వస్తాం కాబట్టి. బట్ కొంచెం ఎర్లీగా వెళ్తే క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, సో పిక్చర్స్ అయితే బాగా దిగచ్చు. మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ సన్ ఉంది, సో హ్యాట్స్ అండ్ గ్లాసెస్ క్యారీ చేయటం అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీ ఈ షోకి మేము 2 or 3 times వెళ్ళాము, బట్ ఈసారి వెళ్ళటానికి రీజన్ మా ఇన్లాస్ అండ్ దివ్య వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇలాంటి షో. అండ్ మా ఇన్లాస్ కూడా ఫస్ట్ టైం US రావటం, సో అందుకని ఇది ప్లాన్ చేసాం. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్ కూడా సెట్ చేశారు. ఇది వచ్చేసి టులిప్ చైర్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఒక బైసికల్ సెట్ చేశారు, చాలా బాగున్నాయి. అండ్ దగ్గరలోనే 1 hour జర్నీలో బీచ్ ఉంది, సో మేమైతే దానికి వచ్చేసాం. క్యాండీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కొంచెం ఊహ తెలిసిన తర్వాత బీచ్ ఎంజాయ్ చేయటం అంటే ఇదే ఫస్ట్ టైం, సో బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ వాడి అవుట్ఫిట్ కూడా నేను కావాలని బీచ్ అవుట్ఫిట్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ అలా సన్సెట్ అయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇన్లాస్తో ఒక చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ దగ్గరలోనే ఇంకో కార్నివల్ జరుగుతుంది, సో దానికైతే వెళ్ళాము. క్యాండీ రైడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ వాడికి కొంచెం ఊహ తెలిసిన తర్వాత అయితే ఇలాంటివి ఫస్ట్ టైం, సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. So that's all for this video.
So hope you guys like this video. If you like, please like, share and subscribe. Thanks for watching.